Now next question, if x is equals to given series, then show that 9x square plus 24x is equals to 11. మనం ప్రీవియస్ క్వశ్చన్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఒక టర్మ్ని ఎక్కువ యాడ్ చేయాలి. అదే టర్మ్ అనేది చూద్దాం. నౌ ఇక్కడ మనకి ఏంటిది గివెన్ సిరీస్ నోటేషన్. సో మన సిరీస్ క్వశ్చన్ను చూడడంతోనే మనకు ఏం గుర్తుకు రావాలండి? ఫస్ట్ ఫార్ములా గుర్తుకు రావాలి. ఫార్ములాలో మనకు కావాల్సిన ఏంటిది? మళ్ళీ డినామినేటర్ పార్ట్స్ అండ్ ఎక్స్ బై క్యూ నోటేషన్. సో నేను ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాను? డినామినేటర్ పార్ట్స్ని కన్వర్ట్ చేస్తున్నా. 1 into 3 by, సో 3ని ఏం రాయొచ్చండి? 3 1 సార్. మరి 3నే ఎందుకు రాసుకుంటున్నారు? 6ను రాయొచ్చు కదా. చెప్పాను కదండి, డినామినేటర్లో వాట్ ఈస్ ద లోయెస్ట్ టర్మ్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ టర్మ్ ఈస్ దేర్, సింప్లీ ఆల్ వాల్యూస్ కన్వర్టెడ్ ఇంటూ స్మాల్ వాల్యూ. అలా చేస్తేనే మనకు ఫ్యాక్టోరియల్ నోటేషన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ 3 ఏముంది? 3 1 3. 6ని ఏం రాయొచ్చండి? 3 2 ప్లస్ 1 3 5 by 3 నేమ్ రాయొచ్చు. 3 1 6, 3 2 9, 3 3 ప్లస్ మనకు అవసరం లేదండి థర్డ్ టర్మ్, నో నీడ్ టు రైట్. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేస్తున్నా? x ఈజ్ ఈక్వల్స్ టు 1 into 3 by, ఇందాక ఏం చెప్పారండి? 1 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఏం రాయాలి ఇక్కడ? డినామినేటర్ పార్ట్స్ని 1 ఫ్యాక్టోరియల్ అండ్ 2 ఫ్యాక్టోరియల్ అండ్ 3 ఫ్యాక్టోరియల్లోకి కన్వర్ట్ చేసుకోవాలా. సో మనకి ఇక్కడ ఏం అబ్జర్వ్ అవుతుంది? 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అండి? మనకు 1 ఓన్లీ. 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 2 into 1. బట్ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? 1 and 2 అంటే 2 into 1 కనిపిస్తుంది. అంటే ఇచ్చిన సిరీస్ మనకు ఎక్కడి నుంచి ఇచ్చాడు? థర్డ్ టర్మ్ నుంచి ఇచ్చాడు. మనకు దెర్ ఈజ్ నో ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్. చెప్పండి కదండి, ప్రీవియస్ క్వశ్చన్తో కంపేర్ చేస్తే ప్రీవియస్ క్వశ్చన్లో ఓన్లీ యూనిట్ టు యాడ్ ఫస్ట్ టర్మ్, బట్ ఇక్కడ సెకండ్ టర్మ్ని కూడా మనం యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ సిరీస్లోకి మనం కన్వర్ట్ చేద్దాం. చెప్పండి ఇక్కడ ఏం రాయొచ్చు? 1 into 3 by 1 into 2 అంటే ఏం రాయొచ్చు మనకు? 2 ఫ్యాక్టోరియల్. రిమైనింగ్ ఎక్స్ బై క్యూ నోటేషన్. ఎందుకు 3 తీసుకున్నాం? రిపీటెడ్ టర్మ్ కాబట్టి ఎక్స్ బై క్యూలోకి కన్వర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ 1 3 5 by 1 2 3 అంటే ఏం రాయొచ్చు మనకు? థర్డ్ టర్మ్ ఏంటిది? 3 ఫ్యాక్టోరియల్. సో 3 ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు కంపల్సరీ మనకి ఇక్కడ ఏముండాలండి? క్యూబ్ ఉండాలి. 1 2 3 1/3 హోల్ క్యూబ్. సో ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ కాబట్టి 3 into 3 1/3 హోల్ స్క్వేర్. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ కాబట్టి 3 3 3 అంటే ఏం రాయొచ్చండి మనకు? 1/3 హోల్ క్యూబ్. అంటే మనకు థర్డ్ టర్మ్ అండ్ ఫోర్త్ టర్మ్ వచ్చేసింది. ఇప్పుడు నాకు కావాల్సిన టర్మ్ ఏంటిదండి? ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ లేదు. సో అందుకే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? యాడ్, ఇక్కడ తీసుకొచ్చాను డైరెక్ట్. మనకు యాడ్ ఏం చేస్తున్నా? ఫస్ట్ టర్మ్ ఏముందండి మనకు? 1 ప్లస్ p by 1 ఫ్యాక్టోరియల్ x by q. నాకు ఇప్పుడు ఈ టర్మ్ కావాలి. వెరీ సింపుల్ అండి. ప్రీవియస్ క్వశ్చన్ చాలా సింపుల్, దాంతో కంపేర్ చేస్తే ఇది కూడా సింపుల్ క్వశ్చన్. బట్ మనకి ఏమవుతుంది అంటే ఓన్లీ 1 ఎక్స్ట్రా టర్మ్ ఈజ్ యాడెడ్. ఏంటిది ఆ టర్ము? p by 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x by q నొటేషన్. సో 1 అంటే 1 ఓన్లీ ప్లస్ బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్. సో మనకి ఇప్పుడు p వాల్యూ అండ్ x బై క్యూ. సో ఇక్కడ నాకు ఏం కనిపిస్తుందండి? p ప్లస్ క్యూ, p ప్లస్ క్యూ. నెక్స్ట్ వచ్చే టర్మ్ ఏంటి మనకు? ఫార్ములా p ప్లస్ 2q. అంటే ఇక్కడ నాకు p వాల్యూ ఎంత తెలిసిపోతుంది? 1. సో ఇక్కడ p వాల్యూ ఎంత? 1. నెక్స్ట్ x బై క్యూ. ఇక్కడ ఏముంది? x బై క్యూ హోల్ స్క్వేర్, x బై క్యూ హోల్ క్యూబ్. అంటే x బై క్యూ వాల్యూ ఎంత? 1/3. వెరీ సింపుల్ అండి. మనం యాడ్ చేయడము ఎలా అనేది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో మనకి ఇక్కడ ఈ టర్మ్ని కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ ఉన్న వాల్యూస్ తెలిసిపోతుంది. 1 కాన్స్టెంట్ యాస్టీస్, 1 ఫ్యాక్టోరియల్ యాస్టీస్, p వాల్యూ. ఇక్కడ p బై 1 ఫ్యాక్టోరియల్ x బై క్యూ కాబట్టి p వాల్యూ ఎక్కడి నుంచి తీసుకుంటాను? థర్డ్ టర్మ్ నుంచి. అంటే ఇక్కడ p వాల్యూ ఎంత తెలిసిపోతుంది మనకు? 1. సో 1 x by q హోల్ స్క్వేర్, x by q హోల్ క్యూబ్, x by q హోల్ స్క్వేర్, x by q హోల్ క్యూబ్. అంటే x by q ఏం తెలిసిపోతుంది మనకు? 1/3. సో నేను బోత్ సైడ్స్లో యాడ్ చేస్తున్నా. x ప్లస్ 1 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ 1/3. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేశాను. 1 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ 1/3. రైట్ హ్యాండ్ సైడ్ కూడా యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ టైం ఏం కంటిన్యూషన్ అయిపోతుంది? 1 into 3 by 2 ఫ్యాక్టోరియల్ 1/3
హోల్ స్క్వేర్ ప్లస్ ఇన్ఫినిటీ. మనకు థర్డ్ టర్మ్ రాయాల్సిన అవసరం లేదు, మనకు అప్ టు థర్డ్ టర్మ్ వరకు ఉంటే సరిపోతుంది. సో ఫైనల్గా ఫార్ములా ఎగ్జిస్టెడ్ 1 ప్లస్ పీ బై 1 ఫ్యాక్టోరియల్ ఎక్స్ బై క్యూ p into p plus q 2 factorial by x by q whole square. The remaining same procedure. p is equals to ఏం ఎగ్జిస్ట్ అయిపోయింది మనకు 1. నెక్స్ట్ p plus q is equals to వాల్యూ ఎంత అండి 3. అగైన్ p వాల్యూ సబ్స్టిట్యూట్ 1 plus q is equals to 3, q is equals to 3 minus 1, q is equals to 2 అండి. నెక్స్ట్ x by q is equals to 1 by 3. Now q is equals to 2. ఫైనల్లీ x ఈజ్ ఈక్వల్స్ టు 2/3. అన్ని క్వశ్చన్స్కి సేమ్ ప్రొసీజర్ అండి. సో ఫైనల్గా మనకు PQX వాల్యూ వచ్చేసింది. సో నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, మనకున్న నోటేషన్ ఏంటిది ఇక్కడ x ప్లస్ 1 ప్లస్ ఇక్కడ చెప్పండి 1/1 ఫ్యాక్టోరియల్ అంత ఏంటండి వాల్యూ మనకు 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత 1. 1/1 అంటే ఎంతండి 1 ఓన్లీ. సో 1 ఇంటూ ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్ ఓన్లీ. సో అంటే ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ ఎంత 1/3. నెక్స్ట్ దిస్ ఎంటైర్ ఆర్హెచ్ఎస్ పార్ట్, ఈ ఆర్హెచ్ఎస్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలని చెప్పినా ఎల్హెచ్ఎస్ పార్ట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ మైనస్ పీ బై క్యూ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నా 3 ప్లస్ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు నౌ సబ్స్టిట్యూట్ 1 మైనస్ వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ 2/3 whole power minus p1 q2 1/2. Next x plus 3 plus 1 4/3 is equals to again LCM 3 minus 2/3 whole power minus 1/2. Next x plus 4/3 is equals to 3 minus 2 1/3. పవర్లో ఏముందండి మనకు -1/2 తీసుకుంటున్నాం. సో డైరెక్ట్ పవర్ నోటేషన్ ఈజ్ అప్లికేబుల్ టు న్యూమరేటర్ అండ్ డినామినేటర్. న్యూమరేటర్లో పవర్ 1లో ఏది ఉన్నా మనకు సేమ్ ఆస్టీజ్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను నెక్స్ట్ ఫార్ములా a పవర్ m ఈజ్ ఈక్వల్స్ టు 1/a పవర్ మైనస్ m. ఏమవుతుంది చెప్పండి x ప్లస్ 4/3 ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 1/2 అంతే కదండి. డినామినేటర్లో ఉన్న పవర్ నెగటివ్ న్యూమరేటర్కి వెళ్ళిపోతే ఏమైపోతుంది మనకు ప్లస్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి ఇక్కడ ఈ కండిషన్ ఎందులోకి ఎగ్జిస్ట్ చేసుకోవాలి 9x² + 24x ఈజ్ ఈక్వల్స్ టు 11లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఏం చేస్తున్నా చూడండి x ప్లస్ 4/3 ఈజ్ ఈక్వల్స్ టు పవర్ 1/2 ఏం రాయొచ్చు మనం √3 రాయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి LCM 3x plus 4/3 left hand side LCM 3 into x 3x plus 4/3 is equals to √3. So next step 3x plus 4 is equals to here denominator 3 take right side into 3√3 వచ్చేసింది. సో నాకు ఇక్కడ స్క్వేర్ నోటేషన్ కనిపిస్తుంది. సో అందుకని నేను ఏం తీసుకుంటున్నాను స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ 3x plus 4 whole square is equals to 3√3 whole square. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఏ ఫార్ములా ఎగ్జిస్ట్ అయిపోయింది a plus b whole square a² plus b² plus 2ab అంటే 2 3s are 6 6 4s are 24x is equals to ఇక 2 టర్మ్స్కి మనం పవర్ అప్లై చేయాలి. అంటే ఒకటి 3² 9 సెకండ్ వన్ √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోయింది. సో ఫైనల్గా మనకు వచ్చేసిన వాల్యూ ఏంటిదండి 9x² ప్లస్ 24x ఈజ్ ఈక్వల్స్ టు హియర్ 9 3 రూట్ క్యాన్సల్ అయిపోయిన తర్వాత వచ్చే వాల్యూ ఏంటిది 3 9s are 27. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మిగిలిన కాన్స్టాంట్ వాల్యూ ఏంటిది 16 ప్లస్ 16 టేక్ రైట్ సైడ్ -16. So what is the final answer 9x² plus 24x is equals to how much andi
11. సో మనకు కావాల్సిన వాల్యూ వచ్చేసింది 9x² + 24x = 11 వచ్చేసింది. సో ఈ క్వశ్చన్లో మనకు డిఫరెంట్ టర్మ్ వచ్చిన వాళ్ళు ఏంటిది? సో ప్రీవియస్ క్వశ్చన్తో కంపేర్ చేస్తే మనకు ఎక్స్ట్రా సెకండ్ టర్మ్ను యాడ్ చేస్తున్నాం. బోత్ సైడ్స్లో మనం యాడ్ చేయాల్సిన టర్మ్ ఏంటిది? ఫస్ట్ టర్మ్ 1 అండ్ సెకండ్ టర్మ్ p/1 ఇంటూ x/q నొటేషన్. ప్రీవియస్ క్వశ్చన్లో ఓన్లీ మనం యాడ్ చేసిన వాళ్ళు ఏంటిది? 1 ఓన్లీ యాడ్ చేసాం. మనకి ఇక్కడ ఇచ్చిన సిరీస్ ఎక్కడి నుంచి ఇచ్చాడు? మనకు థర్డ్ టర్మ్ నుంచి ఇచ్చాడు. సో మనకు కావాల్సిన ఫస్ట్ 2 టర్మ్స్ని యాడ్ ఆన్ బోత్ సైడ్స్, దెన్ రిమైనింగ్ సేమ్ ప్రొసీజర్. సో ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఏం చేశాను? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్సిఎం చేసిన తర్వాత స్క్వేర్ అప్లై చేసేసిన. ఓకేనా? సో స్క్వేర్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా a+b² ఫార్మ్లో ఎగ్జిస్టెడ్. దెన్ మనకు కావాల్సిన 2 టర్మ్స్ ఏంటివి? 9x² + 24x. టేక్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ. కాన్స్టాంట్ నో నీడ్, దట్ ఈస్ టేక్ రైట్ సైడ్. సో ఫైనల్లీ 9x² + 24x = ఆన్సర్ ఏమొచ్చేసింది? 11. సో మనకి ఇచ్చిన కండిషన్ అనేది ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో ఇవి మనకు బైనోమియల్ థీరం సిరీస్ ప్రాబ్లంలో 7 మార్క్ క్వశ్చన్స్. మనకు ఈ 4 క్వశ్చన్స్ నుంచే మ్యాక్సిమం 100% క్వశ్చన్ అండి. నెక్స్ట్ మనకు ఇంకొక 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ 3 క్వశ్చన్స్ని నెక్స్ట్ క్లాస్లో వీఆర్ డిస్కస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.